అయితే నేను రైస్ చేశానండి. ఎగ్ రైసు, ఇంకా పుదీనా, కొత్తిమీర, టమాటా ఇవన్నీ కలిపి రైస్ కింద చేసి మా పాపకి లంచ్ బాక్స్ కావాలి కదా! ఇంకా ఈరోజు కొంచెం ఒంట్లో నీరసంగా ఉండడం వల్ల నేను పొద్దుట కొంచెం లేట్‌గా లేసాను. కొంచెం జ్వరం కూడా వచ్చింది కాబట్టి కొంచెం లేట్‌గా లేసి ఇంక మా అమ్మాయికి బాక్స్ కట్టాలి కాబట్టి ఇలా ఈజీగా అవుతదని ఇలా రైస్ అయితే రెడీ చేసేసాననమాట. ముందైతే రైస్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక గ్లాస్ బియ్యం. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకుని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుని అవి కూడా ఫ్రై అయిన తర్వాత నేను మసాలా పట్టించా అన్నాను కదా! ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటా, అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని మసాలా కింద గ్రేవీ కింద పట్టించేసానమాట. పట్టించేసి అవి వేగిన తర్వాత ఇవి కూడా వేసి కొంచెం వేపుకుని ఇందులో కొంచెం సాజీరా, యాలక్కాయ కొంచెం పొడి కూడా వేసానమాట ఫ్రై అయ్యేటప్పుడే. తర్వాత ఈ రైస్ కలర్ పెట్టేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఎగ్ కొట్టుకుని అందులో వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్న. సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ అందులో వేసాను. వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా వేసానమాట. ఎందుకంటే అందులో కూడా పట్టించుకుని మళ్ళీ వేసాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం మనం దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసామన్నమాట. రైస్ అంతా కొంచెం మసాలా అంతా దానికి పట్టాలి కదా! అలా చేశానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను ఈ వీడియో అయితే నేను గబగబా చెప్పేసాను. ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది కదా! వీడియో అయితే ఫాస్ట్‌గా చెప్పేసానమాట. ఇలా రైస్ సింపుల్‌గా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఇలాంటి రైస్ చేస్తే చాలా బాగుంటుంది కూడా పిల్లలకి. మనకు కొంచెం ఆ రోజు లేట్ ఉన్నప్పుడు ఇలా సింపుల్‌గా రైస్ అయితే రెడీ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.